ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుంద జ్యువెలర్స్ ఇప్పుడు చందానగర్ లో ఏప్రిల్ 19th గొప్ప ప్రారంభం. బ్లాక్ బస్టర్ సండే అంటే ఏమో అనుకున్నాం కానీ నిన్నైతే ఐపీఎల్లో 2 మ్యాచెస్ కూడా మస్తు మజా అనేది అయితే ప్రేక్షకులకు కూడా ఇచ్చేసాయి. మరైతే మొదటగా ఆర్సీబీ వర్సెస్ ఆర్ఆర్ మధ్య జరిగిన మ్యాచ్ గురించి అండ్ లేటర్ ముంబై ఇండియన్స్ వర్సెస్ డీసీ మధ్య జరిగిన మ్యాచ్ గురించి కూడా అనలైజ్ మరైతే చేయడానికి ఇప్పుడు మనతో పాటు కూడా స్పోర్ట్స్ అనలిస్ట్ గణేష్ గారు ఇప్పుడు మనతో పాటున్నారు. మరి సార్తో మాట్లాడదాం ఆ 2 మ్యాచెస్ బ్లాక్ బస్టర్ సండే గురించి ఓవరాల్గా తెలుసుకుందాం. హాయ్ సార్. నమస్తే సార్. నమస్తే అండి సార్. నిన్నైతే బ్లాక్ బస్టర్ సండే ప్రేక్షకులకైతే ఐపీఎల్ నుంచి ఎలాంటి మజా కావాలో అలాంటి మజానైతే ఇచ్చేసింది. ఇది మొన్న చిన్న డిస్టర్బెన్స్, ఆర్సీబీ మొన్న ఓడిపోయింది, మళ్ళీ ఏమన్నా మళ్ళీ ఎవ్రీ టైం అయినట్టు మళ్ళీ బ్యాక్లాగ్ అవుతుంది అనుకున్నాం. కానీ నిన్న ఏదైతే ఆర్ఆర్తో జరిగిన మ్యాచ్లో ఉందో దాంతో కంబ్యాక్ అయ్యారు. ఫస్ట్ బౌలింగ్లో కూడా తీసుకుంటే హేజర్వుడ్ కానీ కుర్రాన్ పాండ్యా కానీ అందరూ వాళ్ళు అంటే మామూలుగా యావరేజ్గా తీసుకుంటే ఈ ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్లో 190, 200 చాలా నార్మల్ స్కోర్ అయిపోయింది. వాళ్ళని 173కి కర్టైల్ చేశారంటే అది పెద్ద అచీవ్మెంట్. అంటే అది ఇంచుమించు విజయానికి దారి ఇచ్చేసినట్టే. ఇంకా కావాల్సింది బ్యాటింగ్లో కొద్దిగా జాగ్రత్తగా ఆడితే గెలిచేస్తారు. అలాగే నల్లేరు మీద నడకలాగా ఫిల్ సాల్ట్ను రోహిత్ మన విరాట్ కోహ్లీ ఇద్దరు కలిపి బ్రహ్మాండంగా ఓపెనింగ్ ఇచ్చారు. ఫస్ట్ 50 పరుగులు 4 ఓవర్లలో కొట్టేసి దాని తర్వాత ఫిల్ సాల్ట్ 60 చిల్లర కొట్టి అవుట్ అయిపోయాడు. దాని తర్వాత కోహ్లీ దాన్ని కొనసాగింపుగా తీసుకెళ్ళాడు. అద్భుతంగా జరిగింది. ఫడీద్కర్ను కోహ్లీ కలిపి మ్యాచ్ను క్లోజ్ చేసేసారు. మరి పడిక్కల్ కానీ సో ఆ తర్వాత ఎవరైతే మరి రీసెంట్గా జరుగుతున్న మ్యాచెస్లో కూడా ఆర్సీబీలో పడిక్కల్ క్లిక్ అవ్వట్లేదు అండ్ విరాట్ కోహ్లీ ఆడుతున్నా కానీ ఎక్కడో కొంచెం అనిపిస్తుంది. కానీ ఈ మ్యాచ్తో కొంచెం సెట్ అయిపోయినట్టు కంప్లీట్ అనిపిస్తుంది సార్ బ్యాటింగ్ విషయంలో. సెట్ అయిపోయింది అంటే అతనికి ఫిల్ సాల్ట్ మంచి ఓపెనింగ్స్ ఇస్తున్నాడు. లాస్ట్ మ్యాచ్లో కూడా మంచి ఓపెనింగ్ ఇచ్చాడు. అంటే అవతల బ్యాట్స్మెన్ కూడా కొద్దిగా ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ కనుక ఇస్తే ఈ 30 బాళ్ళల్లో 45 రన్లు 50 రన్లు అలా కొడితే ఈ యువతల ఓపెనర్కి కూడా కొద్దిగా ఫ్రీగా ఉంటుంది. అంటే కాస్త ఓ 4 బాళ్ళు ఎక్కువ తీసుకున్నా సెటిల్ అయితే కోహ్లీ ఎక్కువ కొడతాడు అనేది లోకానికి అంతా తెలుసు. ఒక 20 బాళ్ళు తీసుకున్నాడు అంటే అది పెద్ద స్కోర్కి వెళ్తుంది అతనిది అనేది. అతను సెట్ అయితే సెట్ అయింది అంటే పెద్ద స్కోర్ వెళ్తుంది అని. యూజువల్గా ఆర్సీబీకి ఒక చిన్న ఫ్యాక్టర్ ఉంది సార్. ఏంటంటే వాళ్ళు ఎప్పుడైతే గ్రీన్ డ్రెస్ వేసుకొని వస్తారో ఓడిపోతుంటారని చెప్పేసి చాలాసార్లు ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే చాలామంది ట్రోల్ చేశారు. ఇదే ఫస్ట్ టైం దాన్ని బ్రేక్ చేసేసారు సార్. సో దాన్ని చూసి అదే చెప్తున్నారు కదా, మామూలుగా జనరల్గా ఇది 18th ఇయర్ 18th జెర్సీ. సో ఇది ఏదో ఐ హోప్ అప్ టు సెమీఫైనల్స్ వెళ్తారు క్లియర్గా అనేది తెలుస్తోంది. టీమ్ కూర్పు కూడా బాగా జరిగింది ఈసారి. అండ్ కమింగ్ టు ద ఆర్ఆర్లో అయితే రీసెంట్గా జరుగుతున్న మ్యాచెస్లో కానీ వాళ్ళు ఇప్పటివరకు జరిగిన మ్యాచెస్లో ఓన్లీ 2 మ్యాచెస్ మాత్రమే గెలిచారు. కానీ యశస్వి జైస్వాల్ దగ్గర నుంచి అంత సరైన స్టార్ట్ అనేది వాళ్ళకి దక్కకుండా పోతుంది. కానీ ఈ మ్యాచ్లో మంచి స్టార్ట్ దొరికినా కానీ బిగ్ స్కోర్గా కన్వర్ట్ చేయలేకపోవడానికి వాళ్ళ రీజన్స్ ఏంటి? అంటే అతనికి ఎవరైతే పరాగ్, జురేల్ ఎవరైతే సపోర్ట్ చేశారో వాళ్ళు ఇంకొక 20 రన్లు ఎక్స్ట్రా కనుక చేయగలిగితే మ్యాచ్ మళ్ళీ రసవత్తరంగా జరిగి ఉండేది. వాళ్ళు ఆ 20 రన్స్ ఇంకొక 40 రన్స్ రావాల్సింది, అది రాలేనందుకే అది యావరేజ్ స్కోర్ కింద మిగిలిపోయింది 173. అండ్ ఇంకా చెప్పాలంటే వాళ్ళ టీంలో కూడా మరి మిడిల్ ఆర్డర్లో వచ్చే హిట్మెన్ లాంటి హెట్మైర్ కూడా ఉన్నాడు. హెట్మైర్ దగ్గర నుంచి కూడా ఎక్కువ స్టార్ట్ రావట్లేదు. అంటే వీళ్ళ బ్యాటింగ్ కూర్పు అనేది సరిగ్గా లేకపోవడం వల్ల ఏమన్నా అంటే ఫెయిల్యూర్ ఏమైనా చూస్తున్నారా? అంటే బహుశా నాకు తెలిసి నెక్స్ట్ మ్యాచ్లో వాళ్ళు బ్యాటింగ్ లైనప్ చేంజ్ చేస్తారు. ఎలాగైతే లక్నో టీం ఎలాగైతే చేంజ్ చేసిందో, రిషబ్ పంత్ ఓపెనింగ్కి వచ్చాడో అలాగే వీళ్ళు కూడా ఏదైనా షిఫ్ట్ చేసుకుంటే వీళ్ళకు కూడా కలిసి వస్తుంది. అండ్ మొత్తం మీద అయితే నిన్న జరిగిన ఫస్ట్ మ్యాచ్ ఆర్సీబీ వర్సెస్ ఆర్ఆర్లో మీకు మజా అనిపించిన పాయింట్స్ ఏంటి సార్? ఫిల్ సాల్ట్ కోహ్లీ ఆడుతుంటే అద్భుతంగా ఉంది, దానికి ఇంకా కళ్ళ విందుగా ఉంది. ప్లస్ అలాగే మనకి జైస్వాల్ ఆడినంతసేపు కూడా వీళ్ళు 200, 210 కొడతారు అన్నట్టే అనిపించింది. ఎక్కడైతే జురేల్ అవుట్ అయిపోయాడో అక్కడ ఇంకా మనకి కొద్దిగా తగ్గుతుంది అనేది అర్థమైపోయింది.
మీరు అన్నట్టు లాస్ట్లో కూడా ఏంటంటే బిగ్ స్కోర్గా కన్వర్ట్ చేయలేకపోవడానికి చాలా రీజన్స్ కనిపించాయి సార్. అవును, ఆ కిక్ స్టార్ట్ అనేది కూడా మిడిల్ ఆర్డర్లో వాళ్ళ దగ్గర నుంచి దొరకలేదు. దొరికి అండ్ చాలా కన్సిస్టెంట్ బౌలింగ్ అయితే ఆర్సీబీ నుంచి కూడా దొరికింది. ఈవెన్ భువనేశ్వర్ అయినా కానీ, హెజిల్వుడ్ కానీ, మిగతా వాళ్ళు కూడా చాలా చక్కటి వాళ్ళ కాంట్రిబ్యూషన్ అనేది కూడా ఇచ్చారు. అదే ప్రత్యేకంగా మనం తీసుకుంటే హెజర్వుడ్ను కృణాల్ పాండ్యా ఇద్దరు మంచి పార్ట్నర్షిప్లో బౌలింగ్ వేసి 7 runs 7.5 runs 10 runs వెళ్ళే మ్యాచ్లో 7.5 runs 7.3 runs ఇస్తున్నారంటే కృణాల్ పాండ్యా ది బెస్ట్ బౌలింగ్ అనుకోవచ్చు అకార్డింగ్ టు దిస్ ఐపీఎల్. యా, కానీ కృణాల్ పాండ్యా అయితే మెయిన్ బౌలర్గా అయిపోయాడు. బెంగళూరు టీంకి అయితే ఒక బిగ్ అసెట్ లా కూడా మారిపోయాడు. ఫస్ట్ మ్యాచ్ గురించి అయితే చాలా చక్కగా చెప్పారు సార్. అండ్ సెకండ్ మ్యాచ్ ఇదైతే చాలా ట్విస్ట్ అండ్ టర్న్స్ ఉన్నాయి. ఫస్ట్ మ్యాచ్ లాగా మాత్రం ఈజీగా మాత్రం కంప్లీట్ అవ్వలేదు. డీసీ వర్సెస్ ముంబై ఇండియన్స్. వరుస పరాజయాలతో వెళ్తున్న ముంబై ఇండియన్స్ మాత్రం ఫైనల్గా ఈసారి కూడా వాళ్ళు అలాగే ఓడిపోతారా అనిపించేలా ఉంది ఒకనొక పాయింట్ వరకు. కానీ డీసీని కొట్టి ముంబై ఇండియన్స్ గెలిచింది. ఎలా అనిపించింది సార్? ఇది ఒక మనకి ట్విస్ట్ అనే చెప్పాలి. ముంబై ఇండియన్స్కి యాక్చువల్లీ ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ అంటారు. బూమ్రా టీంలోకి రాగానే సో బౌలింగ్ అటాక్కి ఒక ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ వచ్చింది. అలాగే బూమ్రా రావడంతో ఫీల్డింగ్ కూడా కొద్దిగా ఇంప్రూవ్ అయినట్టు కనిపిస్తుంది. సో బ్యాటింగ్లో కూడా కొద్దిగా చిన్న చిన్న చేంజెస్ చేసుకుని బ్యాటింగ్లో కూడా రానిచ్చారు. ఇది వాళ్ళది మళ్ళీ ఎలాగైతే ప్రతి సీజన్లోనూ ముంబై స్టార్టింగ్ కొద్దిగా డల్గా ఉంటుంది, మ్యాచ్లు అవుతున్న కొద్దీ స్ట్రాంగ్ అయిపోతారు. అలాగే ఈసారి డీసీతో కిక్ స్టార్ట్ అయినట్టు అనుకోవాలి. యా సార్, మెయిన్గా ఇంకొక విషయం కూడా మనం మాట్లాడుకోవాలి. ద ఎండింగ్ ఆఫ్ ద మ్యాచ్ 3 బాళ్ళల్లో 3 రన్అట్లు. అదైతే ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. అది మనము అక్కడ మ్యాచ్ని గెలిపిస్తారు డీసీ నుంచి అశుతోష్ శర్మ అనుకున్నాము. కాకపోతే అక్కడ తను ఉండింటే మాత్రం ఆ టార్గెట్ని ఈజీగా రీచ్ అయ్యాలేమో అనిపించింది. కానీ అనవసరంగా సెకండ్ రన్ కోసం పరిగెత్తి సో వికెట్లకు దొరికిపోయడం అనిపించింది సార్. అది ఎలా ఉంటుందంటే ఆడుతున్న వాళ్ళ ప్రెషర్స్ వేరుగా ఉంటాయి. అయిపోయింది మ్యాచ్ గెలిపించేయగలను అనే కాన్ఫిడెన్స్లో వాళ్ళు వెళ్ళడమును, అది ప్రతిదీ సెకండ్ రౌండ్ మీరు కుల్దీప్ యాదవ్ తీసుకోండి, అశుతోష్ తీసుకోండి, ఇట్ ఈస్ జస్ట్ వాళ్ళ మీద వాళ్ళకున్న కాన్ఫిడెన్స్ని సెట్ చేసుకోలేకపోయారు. టైం సెట్ కాలేదు, ప్లస్ ఫీల్డర్స్ కూడా అంత అద్భుతమైన త్రోస్ వేసారు. యా, ఈవెన్ పాయింట్లో ఉన్న ఫీల్డర్స్ కానీ, థర్డ్ మెన్లో ఉన్న ఫీల్డర్స్ వాళ్ళ నిజంగా చాకచక్యం వల్లనో ఏమో కానీ కరెక్ట్ టైంలో బాల్స్ని వేయడము, 3 వికెట్స్ అనేది దక్కడంతో విజయాన్ని అనేది కూడా ముంబై ఇండియన్స్ దక్కింది. ఐపీఎల్ చరిత్రలో ఇదే ఫస్ట్ టైం కంటిన్యూటీ 3 balls 3 రన్అట్స్ అనేది నాకు తెలిసి క్రికెట్ చరిత్రలోనే ఇది ఫస్ట్ టైం ఏమో. యా, అండ్ ఇంకొక కమింగ్ టు ద బ్యాటింగ్, ముంబై ఇండియన్స్ బ్యాటింగ్. సో ముంబై ఇండియన్స్ బ్యాటింగ్లో అందరూ చాలా చక్కగా ఆడారు సార్. మెయిన్గా ఆ టాప్ ఆర్డర్ దగ్గర నుంచి ఆ మిడిల్ ఆర్డర్ వరకు ఎవరికైతే వాళ్ళ బ్యాటింగ్ వచ్చిందో వాళ్ళందరూ కూడా చాలా మంచి కాంట్రిబ్యూషన్ అనేది కూడా ఇచ్చారు. ఇది ఒక పాజిటివ్ సైన్ అనుకోవచ్చా ముంబై ఇండియన్స్కి? ఇప్పుడు మనకి సూర్యకుమార్ యాదవ్ రాణించడము, సూర్యకుమార్ యాదవ్ తర్వాత తిలక్ వర్మ ఒక అద్భుతమైన ఇన్నింగ్ ఆడడము, ఇక్కడ వాళ్ళు సెటిల్ అయినట్టు అనిపించింది. వాళ్ళకి ఒక హార్దిక్ పాండ్యా, రోహిత్ శర్మ వీళ్ళిద్దరూ ఫామ్లోకి కరెక్ట్ అయిన ఫామ్లోకి వచ్చేస్తే మళ్ళీ అది అన్బీటన్ టీమ్ అయిపోతుంది. యా, అండ్ ఓపెనింగ్ పార్ట్నర్షిప్ కూడా అంత తక్కువ ఏం లేదు, మంచి స్టార్ట్ ఇచ్చారు. ఈసారి బాగానే ఇచ్చారు. రోహిత్ శర్మ దగ్గర నుంచి కూడా క్రితంతో పోల్చుకుంటే కొంచెం ఎక్కువ రన్స్ బెటర్గా, అదే చెప్తున్నాను కదా, అది ఒక ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ అనేది బూమ్రా అనేది ఎంటర్ అవడంతో అది బూమ్ 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 అని మొత్తం అంతా తిరిగింది. అది యా, వాళ్ళు వెయిట్ చేస్తుంది కూడా ఈ మూమెంట్ కోసం, ఈ మూమెంట్ గురించి. అండ్ తిలక్ వర్మ గురించి మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి. అందరూ ఫెయిల్ అవుతూ ఉన్నా కానీ కేవలం తిలక్ వర్మ మాత్రం నేనున్నానన్నట్టు కూడా ప్రతి మ్యాచ్ తన వంతు కాంట్రిబ్యూషన్ అనేది కూడా ఇస్తూ వెళ్తూ ఉన్నాడు. దాన్ని మనం ఎలా చూడొచ్చు? ఇప్పుడు తిలక్ వర్మ కానివ్వండి, సుదర్శన్ కానివ్వండి, పరాగ్ కానివ్వండి, ఇప్పుడు కరుణ్ నాయర్ నిన్న మ్యాచ్ ఆడాడు, ఢిల్లీ ఓడిపోవడం బ్యాట్ కానీ అతను అద్భుతమైన ఇన్నింగ్ ఆడాడు కరుణ్ నాయర్. అసలు మీరు వీళ్ళు ఇండియా టీంలో ఆడాల్సిన వాళ్ళు నెక్స్ట్ జనరేషన్ ప్లేయర్స్, ఇప్పుడు రోహిత్ శర్మకి, విరాట్ కోహ్లీకి, జడేజాకి, వీళ్ళందరికీ సబ్స్టిట్యూట్ అంటే వీళ్ళకి ప్రత్యామ్నాయంగా వాళ్ళు రెడీగా ఉన్నారు. వీళ్ళు ఏదన్నా చిన్న డిస్టర్బెన్స్ వస్తే వాళ్ళు ఆక్యుపై చేసుకుని ఆడేయడానికి. యా, సో అలాంటి కోవలోనే తిలక్ వర్మ కూడా వచ్చి జాయిన్ అయిపోయాడు. సుదర్శన్, తిలక్ వర్మ, కరుణ్ వీళ్ళందరూ వెయిటింగ్ ఫర్ ద ఆపర్చునిటీస్. ఎస్, అందులో ప్రత్యేకంగా మనం తిలక్ వర్మను, కరుణ్ నాయక్ తీసుకుంటే లాస్ట్ 6 monthsలో చాలా మంచి స్కోర్స్ ఉన్నాయి వాళ్ళవి. డొమెస్టిక్లోనూ బాగున్నాయి, ఇంటర్నేషనల్లోనూ బాగున్నాయి. యా, అండ్ కమింగ్ టు ద సో కరుణ్ నాయర్ మీరు మెన్షన్ చేశారు కాబట్టి పర్టికులర్గా మనం డీసీ టీంలో ఎవరైనా
తనకు ఇంకొంచెం తోడ్పాటు కానీ ఇచ్చిండింటే పొరలు కాకుండా ఇంకా వేరే ఇంకొక బ్యాట్స్మెన్ ఎవరైనా కానీ ఇంకొంచెం పార్ట్నర్షిప్ బిల్డ్ చేయడానికి వచ్చిండింటే మాత్రం ఇంకా బాగుండేదేమో, డీసీ గెలిచేదేమో అనిపించింది సార్. అదే చెప్తున్నానండి, పొరలు అశుతోష్ తీసుకుంటే వీళ్ళిద్దరూ ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నారంటే వాళ్ళు సునాయాసంగా గెలిపించేస్తాము అనే రీతిలో ఆడారు. పొరలు కూడా మీరు తీసుకుంటే 20 years చిన్న అబ్బాయి అతను బౌలింగ్లో కానివ్వండి లేకపోతే అతను బ్యాటింగ్లో కానివ్వండి అద్భుతంగా రాణిస్తున్నాడు. లాస్ట్ 3-4 మ్యాచ్ల నుండి అతనికి ఎక్కడ ఆపర్చునిటీ వస్తే అక్కడ అద్భుతంగా రాణిస్తున్నాడు. సో అతన్ని మనం నెక్స్ట్ జడేజా కింద మనం అతన్ని ట్రీట్ చేసి కొద్దిగా పుషప్ ఇస్తే మంచి ఆల్రౌండర్ ఒకడు ఇండియాకి దొరుకుతాడు ఎర్లీ ఏజెస్లో. అంటే మనకి ఇక్కడ సాయి కానివ్వండి, ఇక్కడ పరల్ కానివ్వండి, వీళ్ళందరూ అప్కమింగ్ స్టార్స్ ఇండియాకి. ఓకే, సో కరుణ్ నాయర్ సార్ ఎన్నాళ్ళు వేచిన ఉదయం అన్నట్టు కూడా 3 సంవత్సరాల తర్వాత ఐపీఎల్ ఆడుతూ ఉన్నాడు. అయినా కానీ తన బ్యాటింగ్లో ఎక్కడ తడబాటు కానీ లేకపోతే బ్యాట్ షాట్ సెలెక్షన్స్ కానీ ఏం లేదు, చాలా చక్కగా, అది కూడా చాలా అంటే ఇంజురీ తర్వాతనే కోలుకొని వచ్చిన బుమ్రాకే చుక్కలు చూపించిన ఇన్ఫ్యాక్ట్ బ్యాట్స్మెన్ ఎవరైనా ఉన్నారంటే అది కరుణ్ నాయరే అనిపించింది. అదే ఇప్పుడు మనకి స్టాటిస్టిక్స్ ప్రకారం తీసుకుంటే 7 టెస్ట్ మ్యాచ్లు ఆడి 6 ఇన్నింగ్స్లో 389 పరుగులు చేసి అందులో ఒకటే ఇన్నింగ్స్లో 303 కొట్టాడు. తతిమా 5 ఇన్నింగ్స్లో తీసుకుంటే 60-70 రన్లు కూడా కొట్టలేదు. ఇదేంటంటే అతను సెట్ అయితే బాగా ఆడతాడు అనేది అందరికీ తెలుసు. అతను ఒక అంటే అతను ఒక మంచి బ్యాట్స్మెన్. అతనికి అప్పుడు ఇంజురీ అవ్వడం అది ఒక బ్యాడ్ టైం. దాని తర్వాత కంటిన్యూటీ ఛాన్సెస్ దొరికి లాస్ట్ 6 monthsలో చాలా మంచిగా ప్రూవ్ చేసుకున్నాడు. 8 సెంచరీలు, 13 హాఫ్ సెంచరీలు, ఇప్పుడు ఐపీఎల్లో ఆల్రెడీ 3 ఇన్నింగ్స్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. అది సో ఇంకా అంటే ఇంపాక్ట్ ప్లేయర్గా డీసీలోకి తీసుకొని వచ్చారు కరుణ్ నాయర్ని. మరి తర్వాత మ్యాచెస్ కూడా తనని కంటిన్యూ చేసే అవకాశాలు ఏమన్నా ఉంటాయా? 100% అండి. పెద్ద చేంజెస్ ఏముండవు ఢిల్లీ టీంలో, ఏం పెద్ద చేంజెస్ ఏముండవు. నిన్న మనం స్పెషల్గా తీసుకుంటే ఇన్ని మ్యాచ్ల్లో రాహుల్ చాలా బాగా ఆడుతూ వచ్చాడు. ఏదో ఫస్ట్ టైం ఈసారి ఈ మ్యాచ్లో కొద్దిగా డిస్టర్బ్డ్గా అనిపించాడు. అతని బ్యాట్కి బాల్కి సరి అయిన సమయంలో కాంటాక్ట్ దొరకటం లేదు అనిపించింది. ఆ కోఆర్డినేషన్ కూడా ఎక్కడ మిస్ అయింది. ఇంకొకటి ఆ డగ్అవుట్ నుంచి ఒకసారి అబ్జర్వ్ చేస్తే ముంబై ఇండియన్స్ డగ్అవుట్ నుంచి రోహిత్ శర్మ కానీ అండ్ తనతో పాటు కూడా మహిళా జయవర్ధన వీళ్ళు ఇద్దరు ఇంకొక బ్యాటింగ్ స్టాఫ్ కానీ వీళ్ళందరూ సో ఇన్స్ట్రక్షన్స్ అనేది కూడా ఇస్తూ ఉన్నారు. అది కరణ్ని వేయించండి అని చెప్పేసి. సో అది వాళ్ళ ఒక ప్లాన్ మాత్రం బాగా ఎగ్జిక్యూట్ అయినట్టుంది. అదేనండి, ఇప్పుడు ఏదైనా ఇప్పుడు సీనియర్స్ అనుకోండి లేకపోతే వీళ్ళు ముంబై ఇండియన్స్ని నడిపించే వాళ్ళు అనుకోండి, వీళ్ళందరూ ఒక స్ట్రాటజీ ప్రకారం ఇప్పుడు డౌన్ అయినప్పుడు అందరూ ఒకరి దగ్గర కలవడం అనేది సర్వసహజం. అలాగే ఇప్పుడు అందరూ కలిసి వాళ్ళు ముంబై ఇండియన్స్ ఎలాగైనా విజయపదంలోకి వెళ్తే ఇంకా వాళ్ళు కూడా దారిలో పడతారు అనేది వాళ్ళ ఉద్దేశం. ఓకే, అండ్ ఫైనల్గా నిన్న జరిగిన 2 మ్యాచెస్ చాలా మంచి మజాను అయితే మనందరికీ ఇచ్చాయి. మీకు ఎలా అనిపిస్తుంది సార్? అదేనండి, ఇప్పుడు ఆర్సీబీ గెలవాలి, ఆర్సీబీ గెలుస్తుంది అనేది ఎంత ఉందో అలాగే ఆర్ఆర్ కూడా అంత పవర్ఫుల్ టీం. అది చాలాసార్లు ఇప్పుడు మనం తీసుకుంటే లాస్ట్ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ని ముంబైలో ఆర్సీబీ కొట్టింది. అది ఆఫ్టర్ 10 years మ్యాచ్ గెలిచింది. అది అంత ఈజీ కాదు ముంబైని కొట్టడం. అలాగే నిన్న జరిగిన మ్యాచ్ కూడా అలాగే మనం ఆర్ఆర్ని కూడా అంత లైట్ తీసుకోవడానికి ఉండదు. వాళ్ళు కూడా మంచి బ్యాట్స్మెన్ ఉన్నారు, మంచి బౌలర్. ఎక్కడో చిన్న కోఆర్డినేషన్ సరిగ్గా అవ్వటం లేదు. మొత్తానికైతే సో 2 మ్యాచెస్ కూడా మజానిచ్చాయి. ఐపీఎల్లో అయితే ఈ యొక్క డబుల్ హెడర్స్ ఉన్నాయంటే ప్రేక్షకులు ఇంకా బాగా ఎంజాయ్ చేస్తారని కూడా అర్థమవుతుంది. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ అనాలిసిస్ సార్. థ్యాంక్ యూ సార్.